హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రాన్స్ బిర్యానీని ఏ విధంగా రెడీ చేసుకోవాలి, సింపుల్ అండ్ టేస్టీగా అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాం. 3 or 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, స్టార్, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులని యాడ్ చేసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకున్నట్లయితే ఇవి మాడిపోతాయి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా వీటిని లైట్గా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నింటినీ మనము వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇవి ఇలా ఫ్రై అవుతుండగా ఒక మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయని నేను ఈ విధంగా పొడవుగా ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చి, ఇది ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఒక్కటే తీసుకున్నాను. పచ్చిమిర్చి ఘాటు తక్కువగా ఉంటే 2 అన్నా తీసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఇవి ఈ విధంగా మొత్తం ఫ్రై అవుతుండగా ఇప్పుడు ఇందులో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టమోటాని పొడవుగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా దీన్ని కూడా ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకుందాం వీటిని. ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ పాటు వీటిని మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి ఇవనేది లైట్గా కుక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని, ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా ఇది కుక్ చేయడం కనుక వచ్చినట్లయితే మనం సేమ్ బయట కొంటాం చూడండి, అదే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఇది కనుక నేను చెప్పింది ప్రతిదీ మీరు పర్ఫెక్ట్గా చేసినట్లయితే మీకు సింపుల్గా ఈ ప్రాన్స్ బిర్యానీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మొత్తం వీటన్నింటిని మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు లేదా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నింటినీ చూడండి, ఎందుకంటే నేను ఇంట్లో ఉండే వాటితోనే కొత్తగా రెసిపీస్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనే దాని మీద వీడియోస్ చేసి ఉన్నాను ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ని చూడండి. ఈ విధంగా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి మనము మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే మనం వేసిన స్పైసీస్ అన్నీ మన ఈ ఆనియన్స్ అండ్ టమాటాకి పట్టాలన్నమాట. అది ఆయిల్లో ఫ్రై అవుతే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 1 మినిట్ ఈ విధంగా మనము మిక్స్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యంని తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఒక 1 గ్లాసు బియ్యం తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. అలా నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి చూపిస్తే, అది గ్లాస్ కాదు తవ్వ అన్నమాట. తవ్వతో తీసుకున్నాను కాబట్టి నేను 4 గ్లాసు అంటే 4 తవ్వలు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో మీరు వాటర్ని, అంటే 1 గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ అని చెప్పాను కదా, మీరు ఎన్ని గ్లాసెస్ బియ్యం తీసుకుంటే దానికి తగ్గట్టుగా అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం చేసుకునే బిర్యానీకి ఉప్పు సరిపోతుందా కరెక్ట్గా లేదా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చు మనం ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ అనేది మనకి ఉప్పుగా ఉండాలన్నమాట. అలా ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా బిర్యానీలోకి సాల్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకుని తరుక్కున్న గుప్పెడు కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం.
ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే డ్రై లెమన్ అంటే ఎండిన నిమ్మకాయనమాట. ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి. ఈ విధంగా ఒకసారి ఆల్రెడీ కట్ చేసి ఉంటాయి. నేను మళ్ళీ చాక్తో చిన్నగా హోల్ పెడుతున్నాను. దాన్ని యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందాము. ఈ వాటర్ అనేది బాగా మసలాలన్నమాట. ఇది బాగా మసిలేసరికి నేను ఈ పక్కనే రొయ్యలు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలి అనే దాన్ని చూపిస్తున్నాను. రైస్లోకి ఇలా పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇందులో పొట్టు తీసి పెట్టుకున్న రొయ్యల్ని శుభ్రంగా ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి వీటిని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా వీటిని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇవి ఒక 5 మినిట్స్ ఇవి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా అంటే పచ్చి రొయ్యల్లో మనకి ఎంత ఉప్పు సరిపోతుంది ఫ్రై అనే దానికి అంత ఉప్పు యాడ్ చేసుకోండి. లేకపోతే సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కల్లుప్పునే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటిని ఇప్పుడు మనము ఉప్పు వేసి ఉన్నాం కదా ఇందులో, ఇప్పుడు ఉప్పుతో వీటన్నింటిని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఈ రొయ్యలు అనేది బాగా మనకి ఉడకాలన్నమాట. అదే వాటర్లో మనకి ఉడికేస్తాయి ఇవి. ఈ వాటర్ని మళ్ళీ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. వీటన్నింటిని ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ మనము ఇలానే లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఫ్రై అవుతుండగా మనము ఒకసారి మనం పెట్టుకున్న వాటర్ని ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ వాటర్ అనేది కూడా మనకి ఈ విధంగా మసులున్నాయి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైస్ను మొత్తం ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఒకసారి గట్టెతో దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకున్నట్లయితే మనకి ఈ రొయ్యలు అనేది మనం ఫ్రై చేసుకునేంత వరకు ఈ రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాం. ఇప్పుడు రొయ్యలు ఏ విధంగా ఫ్రై అవుతున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి రొయ్యలు అనేది మనకి ఇందులో ఉండే వాటర్ అనేది మనకి ఇంకిపోయింది. అంటే రొయ్యలు అనేది దగ్గర పడ్డాయి అన్నమాట ఫ్రై అవ్వడానికి. చూసారా మనకు ఆయిల్ అనేది బయటికి ఎలా కనిపిస్తుందో. ఈ రొయ్యల్లో ఉండే వాటర్ మొత్తం మనకి ఫ్రై అంటే ఇంకిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో నేను ధనియా, లవంగాలు, జాజికాయని ఈ విధంగా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను. దాన్ని 1 టీ స్పూన్ వరకే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ రొయ్యల్లో మనకి కరివేపాకు అనేది కొంచెం మనకి టేస్ట్ని ఇస్తుందన్నమాట. అందుకే నేను బిర్యానీలో కూడా కరివేపాకును యాడ్ చేసుకున్నాను. రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ కరివేపాకుని యూస్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి దీన్ని మొత్తం మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ పట్టేటట్లుగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చాలా మనకి సింపుల్గా అయిపోతుంది. అసలు రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూను పసుపుని యాడ్ చేసుకుందాం. 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి వీటన్నింటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నింటిలో ఒక గ్లాసు గడ్డ పెరుగుని తీసుకున్నాను నేను. ఒక చిన్న గ్లాసు పెరుగుని యాడ్ చేసుకుని దీన్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి.
మనం వేసుకున్న పెరుగు అనేది మొత్తం ఈ రొయ్యలలో మెల్ట్ అయిపోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగులో ఒక 5 మినిట్స్ ఈ రొయ్యలు అనేది కుక్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఈ రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. చూడండి ఫ్రెండ్స్, ఈ రొయ్యల ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. పైన మనకి ఆయిల్ తేలుతున్నట్లు కనిపిస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనకి రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని మనము తీసి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనకి పూర్తిగా చల్లారిపోయింది అనమాట. ఇందులో ఒక నిమ్మకాయని రసం తీసి పెట్టుకున్నాను గింజలు లేకుండా, దాన్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తము మన ఈ రొయ్యలకి కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనకి పక్కన పెట్టుకుని రైస్ అనేది రెడీ అయిపోయిందో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మూత తీసి చూస్తున్నాను. ఓకే, మనకి రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము కొద్దిగా రైస్ని తీసుకుని పక్కన పెట్టుకుని మనం రెడీ చేసుకున్న రొయ్యల ఫ్రై అనేది ఇందులో వేసుకోవాలంటే ఈ రైస్లో మనం లేయర్స్ కింద ఈ రొయ్యల ఫ్రైని యాడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనము తినడానికి ఈజీగా మనకి సింపుల్గా ఉంటుందన్నమాట. చూడ్డానికి మనకి కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఇలా నేను ఫస్ట్ లేయర్ కింద కొంచెం కింద రైస్ ఉంచుకుని ఇలా ఫస్ట్ లేయర్ కింద కొంచెం యాడ్ చేసుకున్నాను రొయ్యల ఫ్రైని. మళ్ళీ పైన నేను ఈ రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అదే ప్రాసెస్లో మనము మొత్తం ఈ రైస్ని మొత్తం అలాగే ఆ రొయ్యల ఫ్రైని మొత్తం మనము చూడండి ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను న్యాచురల్గా ఇంట్లో రెడీ చేసిన ఫుడ్ కలర్ని నేను పైన రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ ఫుడ్ కలర్ ఎలా చేయాలో తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోని చూసేయండి. చూడండి, ఈ విధంగా నేను ఈ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూద్దాం 2 మినిట్స్ తర్వాత ఎలా కుక్ అయిందో. చూడండి, మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా మనకి రొయ్యల పులావ్ అనేది రెడీ అయిపోయింది. అదేనండి, మన ప్రాన్స్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని ఏదన్నా పెరుగు రైతాతో తినడం లేకపోతే ఏదన్నా కర్రీతో తినడం మనకి చాలా సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి, ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ బిర్యానీ మనకి చిటికలో రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.